కుల దూషణలు, ఇలాంటి విద్వేషాలు వీటన్నిటికీ ఎక్కడ చరమాంకం పలకాలి. మా పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి మేము ఆ ఇనిషియేటివ్ మేము తీసుకోవాలి. మేమందరం సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాం. మొన్న 2 days అయింది సార్, 3 రోజుల క్రితం మేమందరం అసెంబ్లీ అయ్యాం. పార్టీ ఆఫీస్లో నాయకులందరూ వచ్చారు. మేము ఏం నిర్ణయించుకున్నామంటే, ఎవరు మాట్లాడినా సేనాగళం అన్న ఈ కమిటీ ఏ కులం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అందరూ సమిష్టిగా మాట్లాడతారు, దాని మీద స్పందిస్తారు. ఒక్కొక్క కులాన్ని దూషించడం మొదలు పెడితే ఐసోలేట్ చేసి, ఇండివిజువలైజ్ చేసి, డివైడ్ అండ్ రూల్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కింద ప్రజలు ఒక అయోమయానికి గురయ్యి, కన్ఫ్యూజన్కి గురయ్యి, అభివృద్ధి వీటి గురించి ఆలోచించడం మానేసి ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ ట్రాప్లోకి. సో దాన్ని మేము బలంగా ఎదుర్కోవడానికే ఈ రోజున ఈ సేనాగళం అనే కమిటీని, దీంట్లో అందరూ సీజన్డ్ అనుభవజ్ఞులు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అందరూ జీవితాలని, మన సామాజిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు, అన్ని కులాలు ఉన్నారు దీంట్లో. అందుకని మేము ఇంకా దీనికి చరమాంకం పలకాలి. దీనికి ఏ ఒక్క కులం మాట్లాడితే, ఒక కులం నాయకుడు మాట్లాడితే మళ్ళీ అదే మిగతా పార్టీ నుంచి అదే కులం నాయకుల చేత మాట్లాడిస్తారు. దీనివల్ల ఏమైపోతుంటే వైరుధ్యాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు ఇష్టారాజ్యంగా తిట్టేసి కులాల ముసుగులో దాక్కుంటున్నారు. అది ఒక వల్నరబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి, భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది. కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున